వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అబద్ధాలతో పబ్బం గడుపుకుంటున్న కేంద్ర సర్కార్. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు. 29 మంది టీడీపీ నాయకులపై పోలీసుల కేసు. యాదాద్రి నరసింహుని సన్నిధిలో గణపతి సచ్చిదానంద స్వామి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దత్తపీఠాధిపతి. యాదాద్రి భువనగిరిలో డబుల్ బెడ్రూమ్ల ఎంపికల అవకతవకలు. అర్హులకు ఇండ్లను కేటాయించాలని రాస్తారోకో. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధాలతో పబ్బం గడుపుకుంటోందని, తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ప్రవేశపెట్టారా అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. తన క్యాంపు కార్యాలయంలో 144 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ ఫలాలతో ప్రజలను ఆదుకునే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పండల సతీష్ గౌడ్, నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎందరూ ఈ బొబ్బాయిల ఉద్యోగం లేని పిల్లలు, జాబులు లేక ఇంట్లో బాధపడ్డ పిల్లలు అంటే 2వ తారీఖు 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ట్రక్ పార్క్, కుకట్పల్లి ట్రక్ పార్క్లో జాబ్ మేళ పెడతాం. 10,000 ఉద్యోగాలు ఇస్తాం. జాబ్ మేళ 10వ క్లాస్ చదివిన నుంచి 10 ఫెయిల్ అయినా సరే, పాస్ అయినా సరే, దేనికి దాని జాబ్ ఇప్పిస్తాం. ఇమ్మీడియట్గా జాబులు వస్తాయి. ఎవరైనా ఉంటే మీరు ఇంట్లో మీ పిల్లలు కానీ మీ బంధువులు ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే అది ఒకసారి మీరు ఉపయోగించుకోండి. 8,000 నుంచి 10,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. 109 కంపెనీలు వస్తున్నాయి, పెద్ద కంపెనీలు. మీరు చూడండి అమ్మా, అందరూ ప్లాన్ చేసుకోండి. కళ్యాణ లక్ష్మి కూడా. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మున్సిపల్ కమిషనర్ రవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్ ముందంజలో ఉండడంతో నేతలు పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ కూడలిలో గల నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీలు, పార్టీ జెండాలతో రోడ్లపైకి రావడంతో మున్సిపల్ కమిషనర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ సహా 29 మంది నేతలపై ఎస్ఐ శివకుమార్ కేసు నమోదు చేశారు. దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకోగానే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు ఆయనను పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణం పరిసరాలను సచ్చిదానంద స్వామి పరిశీలించారు.
ఈ సందర్భంగా వేద పండితులు స్వస్తివాచనం పలుకుతారు. ఆవహం దేవి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలో పూర్తిగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. వార్డు సభలలో ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకటనలో అర్హులకు అన్యాయం జరిగిందని, వారికి ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారి హైదరాబాద్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ తదితరులు నిరసనకు మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయింపుతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసుల జోక్యంతో నిరసనకారులు ధర్నాను విరమించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ కూలిన దుర్ఘటనలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామాపురం వినయ్ భానురెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల కేసులో 9 మంది నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితులపై వివిధ సెక్షన్ల కింద పలు కేసులు నమోదయ్యాయి. నిందితులను 6 రోజుల పాటు నాంపల్లి కోర్టు పోలీసులు కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో చెంచల్గూడ జైలు నుండి నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకున్నారు. వారికి 6 రోజుల పాటు విచారించనున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగనున్నారు. ప్రశ్నాపత్రం ఎవరెవరికి విక్రయించాలనే దానిపై ఆరా తీస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో మైనర్ బాలికకు వివాహం చేయడానికి సర్వం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారుల వివాహాన్ని అడ్డుకున్నారు. కౌన్సిలింగ్ కోసం మైనర్ బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను భువనగిరి ఐసిడిఎస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. విశాఖ పోలీసులు నగరంలో వివిధ చోట్ల సుమారు 200 సెల్ ఫోన్లను అపహరించిన వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల కోసం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ప్రవేశపెట్టిన వెబ్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన సెల్ ఫోన్లు ఎవరి వద్ద ఉన్నాయో పసిగట్టారు. వారి నుంచి మొబైల్స్ రికవరీ చేసినట్టు క్రైమ్ డీసీపీ నాగన్న మీడియా సమావేశంలో వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఏం లక్ష్మి అవుతోంది రోజు గట్టిగా. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మీకందరికీ తెలుసు, వైజాగ్ సిటీలో కమిషనర్ శ్రీకాంత్ ఐపీఎస్ గారు ప్రవేశపెట్టినటువంటి చాట్బోర్డ్. ఈ చాట్బోర్డ్ ద్వారా మీకు ఈ మొబైల్ ఫోన్స్ కేసెస్ రిజిస్టర్ కాకుండానే మామూలుగా మొబైల్ ఫోన్స్ పోతే మీరు కంప్లైంట్ ఇస్తే దాంట్లో హాయ్ అని ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ద్వారా మీకు ఒక ప్రొఫార్మా వస్తుంది. ఆ ప్రొఫార్మా ప్రకారం మీరు దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫీడ్ చేయగలిగి కరెక్ట్గా అయితే దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓకే అనే ఒక ఆన్సర్ వస్తుంది. అంటే మీరు మీ అప్లికేషన్ విజయవంతంగా మేము మా దగ్గరికి రీచ్ అయ్యింది, మీ కంప్లైంట్ మా లైన్లో పెట్టుకున్నాము, అంటే మా దగ్గర ఉంది అనేసి చెప్తాం. దాని ప్రకారం ఈ నెంబర్ని మన సిసిఎస్ వాళ్ళు ప్లస్ స్టాఫ్ ఏడీసీపీ శ్రవణ్ గారు, మరి ఇదో సత్యనారాయణ, రమేష్, మరి సిసిఎస్ బృందాలన్నీ కూడా ఈ వచ్చిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా విశ్లేషణ చేసి దాని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడెక్కడ ఏ నంబర్లు ఏమున్నాయో వాళ్ళని పిలిపించేసి ఈ నంబర్ మీది కాదు, ఈ సెల్ ఫోన్ మీది కాదు, మీకు ఎట్లా వచ్చిందని విచారణ చేస్తారు. అయిన తర్వాత అది మామూలుగానే వచ్చింటే లేదు మాకు ఇది అంటే దాని ప్రకారం మేము ఏ చట్ట ప్రకారం ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకొని ఆ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మనం పోయినసారి 5 ఫోన్లు అంటే 100 ఫోన్లు రికవరీ వచ్చింది, చూపించాము. దాన్ని అప్పుడు 10 మందికి కూడా మనము ఇచ్చాము కూడా, మీ ఎదురుగా పత్రికాముఖంగానే అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు సెకండ్ టైము ఇప్పుడు 200 ఫోన్లు, ఈసారి 200 ఫోన్స్ వచ్చాయి. 200 ఫోన్స్లో మనం ఇప్పుడు కొంతమందిని పిలిచి వాళ్ళ ఒరిజినల్ దానికి ఏ నంబర్లు ఏమున్నాయో వాళ్ళని పిలిపించేసి ఈ నంబర్ మీది కాదు, ఈ సెల్ ఫోన్ మీది కాదు, మీకు ఎట్లా వచ్చిందని విచారణ చేస్తారు. అయిన తర్వాత అది మామూలుగానే వచ్చింటే లేదు మాకు ఇది అంటే దాని ప్రకారం మేము ఏ చట్ట ప్రకారం ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకొని ఆ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మనం పోయినసారి 5 ఫోన్లు అంటే 100 ఫోన్లు రికవరీ వచ్చింది, చూపించాము. దాన్ని అప్పుడు 10 మందికి కూడా మనము ఇచ్చాము కూడా, మీ ఎదురుగా పత్రికాముఖంగానే అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు సెకండ్ టైము ఇప్పుడు 200 ఫోన్లు, ఈసారి 200 ఫోన్స్ వచ్చాయి. 200 ఫోన్స్లో మనం ఇప్పుడు కొంతమందిని పిలిచి వాళ్ళ ఒరిజినల్ దానికి ఆధార్ కార్డు లింక్స్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ప్రస్తుతానికి 20 మందిని మనం పిలిచాము, అంటే ఓన్లీ పేపర్ యొక్క దీనికోసం. ఆ ఫోన్లన్నీ కూడా మిగతా 200 ఫోన్లు ఎవరికి వాళ్ళకు నిజాయితీగా ఎవరిది ఏముంటే వాళ్ళకి అందజేయబడుతుంది. కాబట్టి ఇది సిసిఎస్ వాళ్ళు అంటే మా కమిషనర్ గారి యొక్క దీనివల్లనే ఈ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది, చాట్బోట్ అని. దీని ద్వారా మనం కంట్రోల్ అంటే మనకు నిరంతరం దీన్ని ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత మిగతా క్రైమ్ స్టాఫ్స్కి పెట్టి రిమైనింగ్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఫోన్లు తెప్పించుకోవడం జరుగుతుంది.
దాని ద్వారా మనం ఇది ఇంతకుముందు విశాఖ ప్రజలందరూ దాన్ని బాగా హర్షించారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల హక్కుల కోసం పోరాడతామని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సూరా సమ్మయ్య తెలిపారు. ఫ్యాక్టరీలో పర్మనెంట్ కార్మికుల యూనియన్ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. అధ్యక్ష పదవికి 3 ప్రధాన కార్యదర్శి పదవికి 3 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో పనిచేసిన నాయకులు కాంట్రాక్టులకు అమ్ముడుపోయి బినామీ కాంట్రాక్టులు ఏర్పాటు చేసుకుని కార్మికులకు నష్టం చేశారని ఆరోపించారు. 20 తారీఖు జరగబోయే కేశవరాం పర్మనెంట్ కార్మిక సంఘం ఎలక్షన్లో భాగంగా ఈరోజు సాయంకాలం గేటు మీటింగు నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్మికుల పక్షాన కార్మికుల హక్కుల కొరకు పోరాడడానికి ఈ ప్రాంత బిడ్డగా నిరంతరం కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఇలా నిలబడి పనిచేసినాం కనుక కార్మికులకు గతంలో పనిచేసిన నాయకులు కాంట్రాక్టులకు అమ్ముడుపోయి బినామీ కాంట్రాక్టులు ఏర్పాటు చేసుకొని అనేక కార్మిక సమస్యలపైన నష్టం చేసి ఇప్పటికీ మళ్ళీ మేము పోటీ చేయాలని చెప్పని ఆ కాంట్రాక్టు రెన్యువల్ చేసుకోవాలని చెప్పని మళ్ళీ వస్తున్న వైనాన్ని కార్మికుల నాయకునిగా కార్మికులందరూ మీరు మళ్ళీ ఉండాలన్నా మనం ఐక్యంగా పోరాటం చేస్తే మా కార్మికుల హక్కులు ఉంటాయని చెప్పని మీరు రావాలని చెప్పని మా కార్మికులు పర్మనెంట్ సోదరులు కోరితే ఈరోజు ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇలా గత చరిత్ర చూస్తే గతంలో ఉన్న నాయకులు ఏ ఒక్కరు కూడా నాయన్ నరసింహారెడ్డి గారి నుంచి మొదలుకొని పీజేఆర్ గారు, పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు పెద్ద పెద్ద నాయకులు ఈ కేశవరాం కంపెనీలో పనిచేసిన చరిత్ర ఉన్నది. వాళ్ళు ఏ ఒక్కరు కూడా కార్మికులని కొట్టగొట్టే కాంట్రాక్టులు తీసుకోలేదు. కార్మికుల పక్షాన వాళ్ళు పోరాటం చేసి కార్మికులు న్యాయం చేసిండ్రు. ఇలా కౌశిక్ గారు కానీ, మక్కాన్ సింగ్ గారు కానీ అనేకంగా రేట్లు అని, అదేవిధంగా బేసిక్లు అని, ఈఎస్ఐపిఎఫ్లు అని సృష్టించి ఈ ప్రాంత బిడ్డలుగా వాళ్ళు కూడా ఎంతో కొంత కార్మికులకు మేజర్గా పనిచేసి పెట్టడం జరిగింది. ఈనాడు వస్తున్నటువంటి నాయకులు డబ్బు మదంతో అదేవిధంగా ఎవరైతే తనకు తొత్తులుగా మారి పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే ఇలా రేట్లు గ్రేట్లు అని చెప్పని చేస్తున్న వైనాన్ని మేము తీవ్రంగా ఖండన చేస్తూ కార్మికుల ప్రతి గడప తిరుగుతూ ఉన్నాం. కార్మికులు ఆలోచన చేయండి. ఇలా 2 యూనియన్లు ఒకటైతేనే పనులైతే ఈ కాంట్రాక్ట్ తీసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కార్మికుల్ని తప్పక ఈ నాయకుని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. చేతిలో చేకూరుతోని మేము పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇలా కార్మికులకు అనేక పనులు చేసినాం. మా కాంట్రాక్టు వాళ్లకు ఇలా లోడింగ్ కార్మికులకు 2 ప్లాంట్లు గత 30 సంవత్సరాల నుంచి కార్మికులు ఎదురు చూస్తున్న ఆ డిమాండ్ని 2 ప్లాంట్లు అగ్రిమెంట్ చేస్తే 33 మంది కార్మికులు ఇలా లోడింగ్లో పంచికొట్టి ఇలా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 20 రూపాయల టన్నేజ్ కూడా ఎక్స్ట్రా టన్నేజ్ చేస్తే 20 రూపాయలు కూడా పెంచడం జరిగింది. 25 రూపాయలు ఇలా టన్నేజ్ అయింది. అదేవిధంగా 16 మంది బేసిక్లు ఇచ్చినాం. 30 మంది కాంట్రాక్ట్ కార్మికులకు లోడింగ్లో ఇలా వేజ్ బోర్డు కల్పించినాం. ఇంకా 30 మంది కూడా కల్పించదు ఉంది. 185 మందికి ఇలా రేట్లు ఐస్కిల్ అనేది కల్పించినాం. 38 మంది కార్మికులు కంపెనీ నుంచి లాంగ్ ఆఫ్సెట్ ఇలా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 20 రూపాయల టన్నేజ్ కూడా ఎక్స్ట్రా టన్నేజ్ చేస్తే 20 రూపాయలు కూడా పెంచడం జరిగింది. 25 రూపాయలు ఇలా టన్నేజ్ అయింది. అదేవిధంగా 16 మందికి బేసిక్లు ఇచ్చినాం. 30 మంది కాంట్రాక్ట్ కార్మికులకు లోడింగ్లో ఇలా వేజ్ బోర్డు కల్పించినాం. ఇంకా 30 మంది కూడా కల్పించదు ఉంది. 185 మందికి ఇలా రేట్లు ఐస్కిల్ అనేది కల్పించినాం. 38 మంది కార్మికులు కంపెనీ నుంచి లాంగ్ ఆబ్సెంట్ అయిన కార్మికులకు మళ్ళీ అవకాశం కల్పించి ఇలా పనులు చేసినాం. ఇలా గతంలో ఉన్న నాయకులు పోగొట్టినటువంటి 3 వస్తువులు కార్మికులు రిటైర్మెంట్ అయితే ఆ హక్కులు కూడా మళ్ళీ మేము పుట్టించినాం. అదేవిధంగా బోనస్ కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్కి వెళ్ళి లేబర్ కమిషనర్ కలిసి అక్కడ నుంచి వాసదత్త వాళ్ళతో మాట్లాడి ఇద్దరం ఒకటై మేజర్గా బోనస్ కూడా కాంట్రాక్ట్ కార్మికుల ఐకమత్యంతో ఈరోజు పర్మనెంట్ కార్మికులకు కూడా మీ అందరం కలిసి బోనస్ మెరుగైన బోనస్ 4,500 రూపాయలు సంవత్సరానికి అంటే 43,500 నుంచి 46,000 49,000 వరకు ఇలా బోనస్ ఇప్పించడం జరిగింది. అంటే ఇలా కార్మికులు చనిపోతే కార్మికులు చాలా ప్రమాదంలో ఉన్నారు. మేనేజ్మెంట్ లాసులు ఉందని చెప్పని విపరీతంగా కార్మికుల్ని అన్యాయం చేసే క్రమంలో ఈ నాయకులు కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల కార్మికులు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, పర్మనెంట్ కార్మికులు పని కాకపోతే కాంట్రాక్ట్ కార్మికులకు నష్టం వాటిల్లుతుందని చెప్పని దాన్ని మేము పసిగట్టి తప్పకుండా కాంట్రాక్టు పర్మనెంట్ ఈసారి ఒకటైతే మీకోసం పనిచేయాలని చెప్పని మేము నిర్ణయించుకున్నాం. ఇలా నేను కూడా కాంట్రాక్ట్ కార్మిక నాయకులు ఉన్నా ఏ ఒక్క కాంట్రాక్ట్లో కానీ అవినీతి కానీ పాల్పడకుండా కార్మిక హక్కులు నష్టపరచకుండా ఇలా పోరాటం చేస్తూ ఉన్నాం. ఎంతోమంది కార్మికులు చనిపోతే ఆ కార్మికుల కుటుంబాలకు
మేము భరోసా ఉండి కొట్లాడి మా మీద కేసులు అయినప్పటికీ కూడా ఆ కుటుంబాలను ఆదుకున్నాం. తప్పకుండా మా కార్మికుల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మపేట ఆదర్శ పాఠశాలలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, గివ్ ఫౌండేషన్ సహకారంతో 35 కంప్యూటర్లు, గ్రాండ్ లెవెలింగ్ ఆట స్థలం, గ్రంథాలయం ఏర్పాటయ్యాయని పాఠశాల చైర్మన్ అబ్దుల్ రహీం తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న తల్లిదండ్రుల సమావేశంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొంది రమేష్ మాట్లాడుతూ విద్యార్థి ప్రగతి నివేదికను సబ్జెక్టులుగా తరగతుల వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ అదే విధమైనటువంటి టైం టేబుల్ నిర్వహించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి, రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసేసి వాళ్ళని పరీక్షకి సన్నద్ధం చేసేసి వాళ్ళని ఎగ్జామ్స్ పంపించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. టైపింగ్ సంబంధించి డిప్లొమా కోర్సెస్, టైపింగ్ లోయర్, హయ్యర్ కానీ అటువంటి ఎగ్జామ్స్ మనం రాసేవాళ్ళం. అది అగ్రహారంలో సెంటర్ ఉండేది. కోర్సెస్ మనం అందిస్తున్నాం. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అందించేటువంటి ఆఫీస్ ఆటోమేషన్ కానీ, ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, మల్టీమీడియా కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ అటువంటి కోర్సెస్ మన దగ్గర అందిస్తాం. అందించేసేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండి 6th to 8th వరకు మన పిల్లల వరకు ఎలా చదివారు, ఎలా ఉన్నారు, కరోనా కన్నా ముందు ఎలా ఉండేది పరిస్థితి, కరోనా తర్వాత, కరోనా పాండమిక్ ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. మరొక రోజు మార్నింగ్ 9 తర్వాత మళ్ళీ కోర్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. వాటితో పాటు వొకేషనల్ కోర్సెస్ ఉంటుంది. స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. స్టడీ అవర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 3:30కి స్నాక్స్ ఇస్తారు. స్నాక్స్ ఇచ్చిన వారికి ఎక్కువ శాతం సిస్టమ్ బేస్డ్, అంటే అందరికి ఫోన్స్ యూజ్ చేయడం, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఏదైనా సరే స్మార్ట్ ఫోన్లో ఈజీగా యాక్సెస్ చేసుకొని చూస్ చేయడం అలవాటు అయిపోయింది. దాన్ని బట్టి మన పిల్లలు రాసుకోవడం కావడం అనేది అలవాటు. ముందు ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ బిఫోర్ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అటువంటి పరిస్థితులు పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఏర్పాటు చేయడానికి టీచర్స్ చాలా రకాలుగా కృషి చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు ఆదర్శ పాఠశాల దమ్మనపేటలో ఈరోజు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు నివేదించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఆధారంగా చేసుకొని పిల్లలకి SA2 ఎగ్జామినేషన్లో వాళ్ళ యొక్క వచ్చేటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని వాళ్ళకి వేసవి కాలం సెలవులలో ఎటువంటి పనులు అప్పగించాలి, ఏ విధమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి కరిక్యులంని అందజేయాలని వాళ్ళు కోరడం జరిగింది. సో అదేవిధంగా సబ్జెక్ట్ వారిగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సంబంధించినటువంటి తరగతుల వారీగా సబ్జెక్ట్ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పనులు ఏంటని తగు సూచనలు కూడా ఉపాధ్యాయులు చేయడం జరిగింది. సో ఆ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సూచనలు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సూచనలు ఆధారంగా చేసుకొని ఈరోజు తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ SMC చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ అబ్దుల్ రహీం గారు 2019 తల్లిదండ్రులందరూ కలిసి వారి యొక్క కోరిక మేరకు సార్ గారు కూడా ఆదర్శ పాఠశాలకి అన్ని రకాల వసతులు కల్పించడానికి చాలా రకాల కృషి చేయడం జరిగింది. ఈ కృషి చేసినందుకు గాను మేమందరం కలిసి సార్ గారిని సన్మానించుకోవడం జరిగింది. స్కూల్ దగ్గర ప్రతి విజిట్ చేసి కాకపోతే విద్యార్థులు క్రమశిక్షణ నేర్చుకోవాలి. మొదలు సార్లు ఉపాధ్యాయులు ఎంతో చెప్తున్నప్పటికీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైతే లేదు. మీరు వచ్చేది ఇప్పుడు అర్థమైతే ఈ సమయం అనేది మళ్ళీ రాదు. పిల్లలు ఈ సమయం మళ్ళీ రాదు. ఈ చిన్నగా ఉన్నప్పుడే మీరు మంచిగా చదువుకున్నప్పుడే, ఎందుకంటే మీ మీద ఆశపడ్డ మీ తల్లిదండ్రుల పేరు నిలవాలంటే మంచిగా చదువుకోవాలనే నా ఉద్దేశంని మీ అందరి ముందు చెప్తున్నా.
ఈ మోడల్ స్కూల్కి నేను 4 సంవత్సరాలు చైర్మన్గా, 2 సంవత్సరాలు మనకు కరోనా పరంగా వేస్ట్ అయింది. మేము అనుకునే 33 డెవలప్మెంట్ సంబంధించింది తీసుకుపోతే ఒక 3 మన శాంక్షన్, ఒకటి ల్యాప్టాప్, మన టేబుల్స్, గ్రౌండ్ లేబరింగ్, ఈ కొన్ని కార్యక్రమాలు అయినాయి సార్. ఇంకా చాలా చేయాలని అనుకున్నా, నాకు సమయం ఇప్పటికే సరిపోయింది అనుకున్నా. ఏది అయిపోయినా కానీ, నేను చైర్మన్ అయిపోయినా కానీ నా యొక్క స్కూల్ అనుకొని నేను దీని వెంబడినే ఉండి పనిచేస్తానని ఈ పిల్లలకి తల్లిదండ్రుల సమావేశంలో మీరు అందరి ముందట హామీ ఇస్తున్నాను సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అబద్ధాలతో పబ్బం గడుపుకుంటున్న కేంద్ర సర్కార్, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు. 29 మంది టీడీపీ నాయకులపై పోలీసుల కేసు. యాదాద్రి నరసింహుని సన్నిధిలో గణపతి సచ్చిదానంద స్వామి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దత్తపీఠాధిపతి. యాదాద్రి భువనగిరిలో డబుల్ బెడ్రూమ్ల ఎంపికల అవకతవకలు, అర్హులకు ఇండ్లను కేటాయించాలని రాస్తారోకో. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.